ఓన్లీ మీ వర్క్ గురించి చెప్పరా? అంటే ఇప్పుడు సార్ లైన్ ఇచ్చారు, ట్యూన్ ఇచ్చారు. ఎంత టైం పట్టింది మీకు? అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? మీ మీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఏంటి? నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ అంటే నేను చాలా తొందరగా రాస్తానండి. అదే నా ప్రాబ్లం. మీరు ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారిని అడిగితే ఎవరైనా అడిగితే బాగుండని వెయిట్ చేస్తున్నారు. అంటే డైరెక్టర్ గారు పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిట్ చూస్తూ అటు ఆర్ఆర్ చేయిస్తూ నాకు ఒక ట్యూన్ ఇచ్చేసి వెళ్ళి ఆ వర్క్ చూసుకుని వస్తుంటారు. నేను వెంటబడుతుంటాను, సార్ లిరిక్ అయిపోయిందని. 2 minutesలో అయిపోయిందా? నువ్వు మ్యాగీవా, మ్యాగీ రెడీ చేస్తున్నా అనేవారు అనమాట. సార్ అయిపోయింది సార్, మీరు కరెక్షన్ చెప్తే మళ్ళీ రాస్తాను అంటే. మేమంతా బస్రూర్లో పోస్ట్ ప్రొడక్షన్ జరిగేదండి. సో అక్కడే ఆర్ఆర్ ఎడిటింగ్ ఎవ్రీథింగ్ అన్నీ అక్కడే జరిగేవి అనమాట. బస్రూర్ అనేది మంగళూరు నుంచి ఒక 100 kilometers. అక్కడ రవి బస్రూర్ గారి స్టూడియో అనమాట. అక్కడ జరిగేది ఇది పోస్ట్ ప్రొడక్షన్ అంతా. సో మేము అక్కడ వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్స్ మాంటేజ్ సాంగ్సే కదా ఇవి. సో ట్యూన్ ఇవ్వగానే నేను వెనక తిరిగేవాడిని, సార్ రెడీ సార్ రెడీ సార్ అని. సో నేను అంత ఫాస్ట్. సో అందరూ చెప్తుంటారు డైరెక్టర్స్ అందరూ, నేను అంటే ఎక్కువ టైం తీసుకోను అని. కొన్ని పాటలు అడుగుతాయండి, టైం అవే అడుగుతాయి. సో దీనికి ఎక్కువ టైం పడుతుంది అని తెలిసిపోద్ది ముందే. కొన్ని ఏంటంటే కంటెంట్ ఎంత క్లారిటీగా ఉన్నప్పుడు ఏం రాయాలో మనకు తెలిసినప్పుడు తొందరగా అయిపోద్ది అంతే. సార్ అసలు ప్రశాంత్ నీల్ గారిని కలవడం, అసలు సలార్కి మిమ్మల్ని పెట్టుకొని పాటలు ఇవన్నీ మీతో కలిసి వర్క్ చేయాలనుకోవడం, ఆయన తెలుగుకి ఎలా జరిగింది సార్ అదంతా? అసలు నేను ప్రశాంత్ సార్ గారి టీంలో ఒకరు నాకు ఫ్రెండ్ ఉన్నారనమాట. ఆయనతో ముందు కలిసి వర్క్ చేయడం జరిగింది. ప్లస్ నేను అప్పుడే రాధేశ్యామ్ అన్ని పాటలు రాయడం, సార్ కూడా ఆ పాటలు చూడడం. సో ఇతను చెప్పడం తను బాగా రాస్తాడు అని. సో అలా ఆ టీంలో ఉన్న ఒక వ్యక్తి చెప్పడం వల్ల నన్ను పిలిపించారనమాట. ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లోనే నేను కలిసి ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. నేను దాన్ని చాలా ఇమీడియట్గా క్రాక్ చేసి చెప్పడం జరిగింది అక్కడికక్కడే. సలార్లో సిచ్యువేషన్ దిస్ లైక్ అరౌండ్ 2 years బ్యాక్ అండి. అది ఇప్పుడు మేము ట్రైలర్లో చూసిన సిచ్యువేషన్ ఏం కాదు, అది కాదు వేరే చూడబోయేది. సో అది చెప్పడం జరిగింది. ఆయనకి నా వర్క్ నచ్చి ఇంకా తర్వాత అలా కంటిన్యూ చేశారండి. సో ఆ పరిచయం చేసిన వ్యక్తికి ప్రశాంత్ గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానండి.